సీఎం టుడే భక్తి ఛానల్కి స్వాగతం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి దేవుణ్ణి మనం తలుచుకోగానే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. గణపతి దేవుణ్ణి తలుచుకోగానే మన కార్యాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. అది మనందరికీ తెలుసు. అలాగే శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి యొక్క మహత్యం గురించి మీకు తెలుసా? సాక్షి గణపతి అంటే సాక్షి అన్నమాట. మనం శ్రీశైలంలో అడుగుపెట్టిన వెంటనే సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. సాక్షి గణపతికి మనసులో మాట చెప్పి, స్వామి నేను మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చానని సాక్షి గణపతికి విన్నవించుకోవాలి. అప్పుడు సాక్షి గణపతి మన పేరు, మన గోత్రనామాలు ఆయన రాసి పెట్టుకుంటారట. తరువాత శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న తరువాత చరణంది అంటారు. చరణంది అంటే కదిలే నంది. కదిలే నంది కింద నువ్వులు బెల్లం వేసి 3 సార్లు తిప్పి చెవిలో కోరిక చెప్తే నెరవేరుతుందని, అది సాక్షాత్తు మల్లికార్జునుడే వింటాడని నమ్మకం. అలాగే అది జరుగుతుంది కూడా. ఇది మోక్ష మార్గమను కూడా అంటారు. కాబట్టి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు ఈ 2 విషయాలని మర్చిపోకండి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సాక్షి గణపతికి నమస్కారం చేసుకుని మళ్ళీ తిరిగి రండి. సర్వేజన సుఖినో భవంతు.